అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ 6థ్ సెమిస్టర్‌కి సంబంధించిన టోటల్ ఇంగ్లీష్ సిలబస్ ఉన్నటువంటి ప్లేలిస్ట్. ఇందులో ఏందంటే వరుసగా మీకు ఏవైతే పోయెమ్స్ ఉన్నాయో, ప్రోజ్ ఉన్నాయో, క్రిటికల్ రీడింగ్ ఉన్నాయో, అట్లానే గ్రామర్ ఉందో ప్రతిదీ కూడా ఒక వరుసలో అరేంజ్ చేయబడింది. మీరు గనక సింపుల్‌గా ఇది కావాలి అనుకుంటే మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఈ టోటల్ ప్లేలిస్ట్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సిలబస్‌లోనే ఉన్నటువంటి 6థ్ సెమిస్టర్‌లో ఉస్మానియా యూనివర్సిటీ 6థ్ సెమిస్టర్‌లో యూనిట్ 5లో ఆఫ్టర్ యాపిల్ పికింగ్ రాబర్ట్ ఫ్రాస్ట్ ఏదైతే ఉందో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి నోట్స్‌ని, సమ్మరీని చూడబోతున్నాం. ఆఫ్టర్ యాపిల్ పికింగ్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. రాబర్ట్ ఫ్రాస్ట్ 1874లో జన్మించడం జరిగింది. 1963లో మరణించడం జరిగింది. ఈయన ఫేమస్ అమెరికన్ పోయెట్ అండి. ఈయన కవి, అమెరికన్ కవి అనమాట. హీ రోట్ అబౌట్ కంట్రీ లైఫ్ ఇన్ న్యూ ఇంగ్లాండ్. అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పల్లెటూరు జీవితం గురించి ఎక్కువగా రాశాడు ఆయన. హీ యూజ్డ్ ఎవ్రీడే లాంగ్వేజ్ టు ఎక్స్ప్లోర్ బిగ్ ఐడియాస్ అబౌట్ లైఫ్ అండ్ సొసైటీ. జీవితం గురించి, సమాజం గురించి ఇలాంటి వాటిని చాలా టచ్ చేశారు రాబర్ట్ ఫ్రాస్ట్ గారు. హిస్ నోటబుల్ వర్క్స్ ఆర్, ఆయన రాసిన వాటిలో ప్రసిద్ధమైనవి ఏ బాయ్స్ విల్, నార్త్ బోస్టన్, న్యూ హ్యాంప్షైర్. అట్లానే హిస్ నోటబుల్ అవార్డ్స్ ఏవైతే ఆయనకు వచ్చిన అవార్డులు ఉన్నాయో అవి ఏంటంటే పులిట్జర్ ప్రైజ్ ఒకటి వచ్చింది, కాంగ్రిగేషనల్ గోల్డ్ మెడల్ అనేవి రాబర్ట్ ఫ్రాస్ట్ గారికి రావడం జరిగింది. ఆఫ్టర్ యాపిల్ పికింగ్ అంటే ఏంటంటే చెట్లకు ఉన్నటువంటి యాపిల్స్ తీసిన తర్వాత ఏం జరిగింది అనేది రాబర్ట్ ఫ్రాస్ట్ రాయడం జరిగింది. ఇది జనరల్ మీనింగ్ చూద్దాం. ఏంటంటే రాబర్ట్ ఫ్రాస్ట్ ఫినిషెస్ పికింగ్ యాపిల్స్. ఉన్నటువంటి యాపిల్స్ ఏవైతే మొక్కలకు ఉన్నాయో, వేలాడుతున్నాయో వాటిని టక నిచ్చెన ఎక్కేసి కోయడం మొదలుపెట్టేస్తుంది. ఒకటే ఆలోచన, యాపిల్ కనబడిందా కోయి. టక కోస్తానే ఉన్నాడు. హీ లీవ్స్ హిస్ ల్యాడర్ ఎట్ ద ట్రీ. అయితే చాలా సమయం అయింది ఒకటే దృష్టి కనబడిన యాపిల్ అల్లా తెంచడమే. ఎందుకంటే కాపు బాగా కాసింది. తాను ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా చక్కగా ఈ యొక్క మొత్తం గార్డెన్ మొత్తం ఎక్కడ చూసినా యాపిల్సే ఉన్నాయి. ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ అండ్ కోల్డ్. చల్లబడిపోతుంది, చీకటి పడిపోతుంది. ఇక పని ఆపేయాల్సి వచ్చింది. ఎక్కిన నిచ్చెన్ని అక్కడే చెట్ల దగ్గరే పెట్టేశాడు. రాబర్ట్ ఫ్రాస్ట్ స్మెల్స్ లైక్ యాపిల్స్. ఇప్పుడు యాపిల్స్ మధ్యలో ఉన్నటువంటి రాబర్ట్ ఫ్రాస్ట్ ఎలా అనిపిస్తున్నాడంటే అతని దగ్గర కూడా యాపిల్ వాసనే వస్తుంది. ఈజ్ వెరీ టైర్డ్ అండ్ స్లీపీ. చాలా అలసిపోయాడు అండ్ నిద్ర వస్తుంది. యాజ్ హీ డ్రిప్స్ ఆఫ్, ఇంకా తూలుతున్నాడు అనమాట. నిద్ర వచ్చేస్తుంది, బాగా అలసిపోయాడు. హీ రిమెంబర్స్ లుకింగ్ త్రూ ఏ పీస్ ఆఫ్ ఐస్ ఎట్ ద ఫ్రాస్టిక్ గ్రాస్ ఎర్లియర్. అయితే నిద్రపోతున్నాడు. నిద్ర కూడా ఎలా పడుతుంది, సరిగా పట్టట్లా, కళ్ళు వస్తుంది. ఏం గుర్తుకొస్తుందంటే నిద్రపోబోతున్నాడు. పొద్దున్నే తాను ఏం చేశాడంటే ఒక ఐస్ ముక్క, అంటే అక్కడ మంచు పడుతుంది, నీళ్లు గడ్డ కట్టుకుపోయినాయి. ఒక ఐస్ ముక్క ఉంది. ఆ ఐస్ ముక్కలో నుంచి గడ్డిని చూస్తున్నాడు. ఎలా కనబడిద్ది, జస్ట్ అద్దంలాగే రిఫ్లెక్ట్ అయిద్దా, ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటాం కదా, అలానే కనబడుతుందా అనేసి చూస్తున్నాడు. అది కూడా గుర్తుకు వస్తుంది. కొన్నిసార్లు మగతగా ఉంటాం, పిచ్చిగా ఉంటాం. మెయిన్లీ డ్యూ టు డీహైడ్రేషన్ మనకి ఇలాంటి కళ్ళు అనేవి కొన్నిసార్లు పిచ్చిగా వస్తూ ఉంటాయి. నిద్ర పట్టదు బికాస్ ఆఫ్ ద డీహైడ్రేషన్. అంటే ఒంట్లో వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది అన్నమాట. అప్పుడు అలా జరుగుతుంది. ఈ సా ఏ స్ట్రేంజ్ సైట్, ఏదో పిచ్చిగా దృశ్యాలు కనబడుతున్నాయి. అండ్ నౌ హీస్ హ్యావింగ్ డ్రీమ్స్ అబౌట్ యాపిల్స్. ఇంకా తర్వాత చేసిన పని ఏంటంటే ఆ రోజుల్లో చేసింది యాపిల్సే. యాపిల్స్ పైనుంచి కనబడుతున్నాయి, కింద నుంచి కనబడుతున్నాయి, పక్క నుంచి కనబడుతున్నాయి. ఆ విధంగానేగా తాను చూసింది అలానే కనబడుతున్నాయి. ఇక నిద్ర వచ్చేస్తుంది. హీస్ ఫుట్ స్టిల్ హర్ట్స్ ఫ్రమ్ స్టాండింగ్ ఆన్ ద ల్యాడర్. ఆ నిచ్చెన మీద ఈ నిచ్చెనకి ఉంటాయి కదా అడుగుల్లాగా,
వాటి మీద నించున్నప్పుడు చక్కగా ఉంటాయా? లేదు. అరికాళ్ళు నొప్పులు పుడుతుంటాయి. ఆ నొప్పులనేవి ఇంకా వస్తానే ఉన్నాయి. పోలా. హీ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ యాపిల్స్ రోలింగ్ ఇంటూ ద సెల్లార్. ఏదైతే యాపిల్స్ ఉన్నాయో కట్ చేసిన యాపిల్స్ అన్నిటిని బుట్టలో వేయడం. బుట్టల్లో నుంచి అక్కడి నుంచి క్యారియర్స్ ద్వారా తీసుకువెళ్ళి గోడౌన్స్ ఏదైతే దాచిపెడతారో వాటిలోకి పొర్లింపజేయడం. ఆ సౌండ్లే వినబడుతున్నాయి. ఈజ్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ పికింగ్ యాపిల్స్ ఆల్ డే. అసలు రోజు ఒకటే పని అండి. ఆ నిచ్చెన ఎక్కడం, టక 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 కోసుకుంటా వెళ్ళిపోవడం. ఇదే పనిలో ఉన్నాడు కాబట్టి ఆ మగత నిద్రలో కూడా ఇవే గుర్తుకొస్తున్నాయి. హీ డి నాట్ పిక్ ఆల్ ద యాపిల్స్. అయితే ఇతను చెట్లకున్నటువంటి అన్ని యాపిల్ కోయల. ఎందుకంటే కోత అనేది చాలా ఎక్కువగా ఉంది. భయంకరంగా ఉంది. పంట మామూలుగా పండ్ల. సమ్ ఫెల్ టు ద గ్రౌండ్. కొన్ని కింద పడిపోయినాయి. అంటే టయానికి వీళ్ళు కోయలేదు, పండిపోయినాయి. లేదా ఏదో చేతికి తగిలో మొత్తానికి కింద పడిని, కొన్ని దెబ్బ తగిలిని కింద పడిన వాటికి. నౌ హీఈస్ టూ టైర్డ్ టు స్లీప్ పీస్ఫుల్లీ. ఎంతగా అలసిపోయాడు అంటే కనీసం నిద్రపోలేనంతగా అలసిపోయాడు. అదేంటండి, అలసిపోతే నిద్ర వస్తుంది కదా. ఇక్కడ అలుపు వల్ల ఏమవుతుందంటే ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. మానసికంగా చాలా అలసిపోయి ఉన్నాడు. దాంతో నిద్ర పట్టల. ఒళ్ళు నొప్పులుగా ఉంటే నిద్ర పట్టిద్దా? నిద్ర పట్టదు. ఏదైతే తాను నిచ్చెనెక్కాడో ఆ కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. మానసికంగా ఎంతో స్పీడ్గా చేయడం ద్వారా అవే గుర్తుకొస్తున్నాయి. హీ వండర్స్ ఇఫ్ హీ స్లీప్ విల్ బి లైక్ ఎ లాంగ్ వింటర్ న్యాప్. భయం వేస్తుంది. ఏమైనా సుప్తావస్థలాగా. వుడ్చక్ అనేది ఒక జంతువు అండి. అదిగోండి ఈ విధంగా ఉంటుంది వుడ్చక్ అనేది. దానిలాగా సుప్తావస్థలోకి ఏమైనా వెళ్ళిపోతానేమో, అంటే పడిపోయి అలానే ఒక వింటర్ మొత్తం, చలికాలం మొత్తం నిద్రపోతానేమో. ఆర్ జస్ట్ రెగ్యులర్ స్లీప్, కాకపోతే మామూలు నిద్రలాగా నిద్రపోతానేమో తెలియట్లా. ఆఫ్ అండ్ ఆన్గా నిద్ర వస్తుంది. మొత్తానికి కలిసిపోయి ఉన్నాడు. ఏంటంటే సౌండ్ స్లీప్ కాదు, కళ్ళు వస్తున్నాయి మధ్య మధ్యలో. పొద్దున్నుంచి చేసినటువంటి పనులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఇది ఆఫ్టర్ యాపిల్ పికింగ్. ఏముంది ఇందులో అంటే జనరల్గా దీంట్లో స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే బైబిల్లో కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువయ్యారు అనేసి. అంటే రావాల్సిన అవుట్పుట్ అయితే భయంకరంగా వచ్చింది, కానీ పని చేసేవాళ్ళు కూడా కావాలి. ఇతను చెప్తాడు ఫస్ట్లో ఆ నిచ్చెన అనే దాన్ని పరలోకం, హెవెన్ వైపు పాయింట్అవుట్ చేస్తుంది. అంటే తాను చేస్తున్న ప్రతి పని కూడా హెవెన్కి వెళ్ళాలని పని చేస్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే చాలా వేగంగా పని చేస్తున్నాడు. మామూలు వేగంగా కూడా కాదు. అలా ఏంటంటే తాను ఎంతో కష్టపడుతున్నాడు, కానీ తన పని మాత్రం ఏం కాలా, పూర్తి అవ్వలేదు. ఈ విధమైన మీనింగ్ కూడా ఇందులో అయితే ఉంటుందన్నమాట. టోటల్గా ఏం జరిగింది అంటే యాపిల్ పికింగ్ అంటే బాగా పంట పండింది. తోటలో యాపిల్ పండ్లన్నీ కోస్తున్నాడు. ఎంత కోస్తున్నాడంటే శారీరకంగా బాగా అలసిపోయాడు. అలసిపోవడమే కాదు, ఒళ్ళు నొప్పులు ఉండడంతో సరిగా నిద్ర పట్టట్లేదు. ఆ రోజు తాను ఆ నీళ్ళల్లో గట్టగట్టుకుపోయి మంచు ఉంటే దాన్ని తీసి దాని గుండా గడ్డిని చూశాడు. అది కూడా గుర్తుకొస్తుంది. యాపిల్స్ క్లోజ్ షాట్, లాంగ్ షాట్, పైనుంచి కింద నుంచి అన్నీ అట్లా కనబడుతున్నాయి. తను నిచ్చెన ఎక్కడ పెట్టాడో అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అరే నేను ఎందుకు నిద్రపోవట్లేదంటే కొళ్ళు నొప్పులుగా ఉన్నాయి, బాగా అలసిపోయి ఉన్నాడు. ఇంత అలసటలో ఉన్న అతనికి భయం వేసిందనమాట. నేను కూడా ఈ జంతువులాగా, వుడ్చక్ లాగా టోటల్గా సుప్తావస్థలోకి వెళ్ళిపోతానా. గ్రీష్మ సుప్తావస్థ అంటారు. అంటే చలికాలం జంతువులు 3 నెలలు నిద్రపోతాయి. అలాంటి నిద్రలోకి ఏమన్నా వెళ్ళిపోతాను, లేదా నార్మల్గా 8 గంటలు గడిచిన తర్వాత నిద్రలేస్తాను. ఆలోచనలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇదండి టోటల్గా ఆఫ్టర్ యాపిల్ పికింగ్ బై రాబర్ట్ ఫ్రాస్ట్కి సంబంధించి నోట్స్ అండ్ సమ్మరీ. థ్యాంక్ యూ. అండ్ మీకు గనక టోటల్ ఇలానే కావాలి అనుకుంటే లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా మీకు టోటల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.